శ్రీ గురుభ్యో నమ. ఈ మధ్య సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత అందరూ కూడా జర్నలిస్టులే, అందరూ కూడా రాసేవాళ్ళే. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియటం లేదు. వ్యూస్ కోసం థంబ్నెయిల్స్ పెట్టేస్తున్నారు. తీరా చూస్తే కంటెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ట్రోల్ అవుతున్న సబ్జెక్ట్ ఏంటంటే కామాఖ్యాదేవి యొక్క ఆలయం. అయితే దీని మీద అనేక రకాలుగా థంబ్నెయిల్స్ పెడుతున్నారు, అనేక రకాలుగా కంటెంట్ పెడుతున్నారు. అయితే దీంట్లో వీళ్ళు ముఖ్యంగా పెట్టేది ఏంటంటే అమ్మవారు బహిష్ట అవుతుందని, ఆమె వస్త్రం ఎర్రగా మారుతుందని, అక్కడ ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నది కూడా ఎర్రగా రక్తంతో మారుతుందని రకరకాల వీడియోలు వస్తున్నాయి. అసలు వీటిలో నిజమెంత? నిజంగానే అమ్మవారు బహిష్ట అవుతారా? అమ్మవారు ఒక శిలా రూపంలో ఉన్నారు. ఆ శిలా రూపంలో ఉన్నటువంటి అమ్మవారు ఎలా బహిష్ట అవుతుంది? అసలు నది నిజంగా ఎర్రగా మారుతుందా? ఇలాంటి విషయాలు అనేకం చూసి అసలు ఇదంతా నిజమేనా అని రీసెర్చ్ చేయడం జరిగింది. యూట్యూబ్లో వచ్చే కంటెంట్ అసలు ఎంతవరకు నిజమో చూద్దామని చెప్పి అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కూడా ఒకసారి చూసి, అలాగే తెలిసినటువంటి పండితుల్ని కానివ్వండి, లేకపోతే కొంచెం పెద్దవారిని కానివ్వండి, ఇట్లా వీళ్ళందరినీ కూడా తెలుసుకొని అసలు ఏంటి నిజాలు ఏంటి అని కొంత క్రోడీకరించి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనకి అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి. ఇవి అందరికీ తెలుసు. కానీ వాటికంటే అతి శక్తివంతమైన పీఠం ఒకటి ఉంది. ఆ పీఠం గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇది సాక్షాత్తు పరమశివుడే పురాణాల్లో చెప్పినట్లుగా మనకి ఆధారాలు ఉన్నాయి. ఇంతకీ ఏ క్షేత్రం అంటే అది ఇందాక నేను చెప్పినట్టుగానే ఆ క్షేత్రం పేరే కామాఖ్య అమ్మవారి క్షేత్రం. సరే, ఇప్పుడు ఇంతకీ క్షేత్రం విషయానికి వస్తే పరమశివుడు పురాణంలోని ఇంకొక చోట ఒక విషయం చెప్తారు. కామాక్షి అనగానే ఎవరికైనా కానీ ఆ యోనిపీఠం, అలాగే పంచబలులు, అమ్మవారి రజస్వల, బ్రహ్మపుత్ర నీళ్లు ఎర్రగా మారటం ఇవే చెప్తారు. అయితే అక్కడ ఎన్నో రహస్యాలు, మనకి తెలియని విషయాలు ఉన్నాయి. మంచి మంచి గుహలు, అపూర్వమైన ఆలయాలు కూడా ఎన్నో ఉన్నాయి. వీటికి పురాణాలు, తంత్రశాస్త్రం, చరిత్ర ఇవన్నీ కూడా ఆధారం చేసుకొని మనం ప్రామాణికతో చెప్పుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి సంస్కృతంలో చెబితే కొంత అర్థం కాకపోవచ్చు. అందుకని నేను కొంత వేద పండితుల దగ్గర నుంచి కానివ్వండి, అలాగే ఈ తెలుగు ఎంఏ ఆస్ట్రాలజీలు చదివిన వాళ్ళని, ఇట్లా కొంతమంది నేను సంప్రదించి నేను ఈ తయారు చేసుకున్నటువంటి స్క్రిప్ట్. ఏ ఆలయం గురించి అయినా అర్థం కావాలంటే దాని వెనుకున్నటువంటి పూర్వమైనటువంటి చారిత్రకమైన కథ, అంటే పురాణ కథ, ఆ చరిత్ర ఏంటో తెలియాలి. అసలు విషయానికి వస్తే అసలు కామాక్షి అమ్మవారి యోనిపీఠం ఎలా వచ్చింది అంటే, ఎవరినైనా మనకి అడిగితే ఏం చెప్తారంటే ఇందులో ఏముందండి, దక్షయజ్ఞం అందరికీ తెలిసిందే, ఆ దక్షయజ్ఞ సంఘటన వల్ల అంటారు. కొంత నిజమైనప్పటికీ కూడా దీనికి బిహైండ్ ద స్టోరీ ఏంటంటే సృష్ట్యాదులో ఇంకొక సంఘటన ఒకటి జరిగింది. ఇది యోగిని తంత్రశాస్త్రంలో ఉంటుందన్నమాట. ఏంటంటే ఈ తంత్రశాస్త్రం ఉన్నది సృష్ట్యాదిలో బ్రహ్మగారు సృష్టి చేశాక ఒకసారి ఆయన అహంకరించారట. ఎందుకంటే అటు దేవతలకైనా కానీ దేవుడికంటే, అంటే వాళ్ళు దేవతలు కదండి, అహంకారం వస్తుందా అంటే అది రాకపోవచ్చు. కానీ ఇదంతా ఏంటంటే ఈ మనకి తెలియజేయటానికి ఈ పురాణాలు కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ఎలాగా చెప్పాలి, మనం ఎలా జీవించాలి అనే కాన్సెప్ట్ మీదే ఉంటుందన్నమాట. సో ఆ బ్రహ్మగారికి ఎందుకు అహంకారం వచ్చిందంటే, ఈ సృష్టి అంతా కూడా నేనే చేశాను, ఇవన్నీ నా చేత సృష్టించబడ్డాయి అని ఆయనకి గర్వం వస్తుంది. అప్పుడు అమ్మవారు ఏం చేస్తారంటే బ్రహ్మగారి యొక్క అహంకారానికి ఆమె నవ్వుకొని ఆమె ఏం చేశారంటే అమ్మవారు కేశి అనే ఒక రాక్షసుని తన శక్తిలోంచి సృష్టించారు. సృష్టిస్తే ఆ రాక్షసుడు పెరిగి పెద్ద అయిపోయాడు. ఆ కేశి శక్తి వచ్చి బ్రహ్మగారినే ఆయన మింగైపోయారనమాట. అప్పుడు బ్రహ్మగారు పారిపోయారు. అయ్యో ఇదేంద్ర బాబు, ఈడెవరో, నేను అసలు సృష్టించలేదు ఇతన్ని, ఈ రాక్షసుడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఏంది అని చెప్పి కేశీపురం అని ఒక నగరాన్ని నిర్మించి బ్రహ్మని అంతం చేయండి అని చెప్పి జనాలందరినీ కూడా కేశి అనే ఈ రాక్షసుడు మిగతా రాక్షసులందరినీ కూడా పంపించారు. ఈ పంపించేసరికి బ్రహ్మగారికి అర్థం కాక, నేను సృష్టిని కానీ దాంట్లో కన్నా శక్తివంతమైంది నేనే సృష్టికర్తను, దీనికంటే శక్తివంతమైంది లేదు, కానీ అసలు ఏం జరిగింది అని తెలుసుకుందామని చెప్పి అప్పుడు బ్రహ్మగారు ఏం చేస్తారంటే విష్ణువు దగ్గరికి వెళ్తారు. అందరూ కలిసి అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళంతా కలిసి కాళికాదేవి దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే అమ్మవారి శక్తి కదా, సో ఆ శక్తి దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే ఎవరిని సృష్టించాలంటే బ్రహ్మగారి కంటే ముందు కూడా, ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించింది కూడా అమ్మవారే. సో వీళ్ళందరూ ఏం చేశారంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళారనమాట. అమ్మవారు చెప్పారు,
బ్రహ్మగారికి ఏం చెప్తారంటే, నీ అహంకారం వల్ల ఇదంతా వచ్చింది, అందుకని నీ పాప ప్రక్షాళనకు ఏం చేస్తావంటే నువ్వు ఒక పర్వతాన్ని నిర్మించి దానిపైన ఒక యోని మండలాన్ని నిర్మించు, ఆ యోని సృష్టికి అది అని చెప్తే అప్పుడు బ్రహ్మగారు ఏం చేస్తారంటే, అమ్మ నేను అహంకరించాను, నన్ను క్షమించమ్మా అని చెప్పి అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు బ్రహ్మగారు ఏం చేస్తారంటే ఒక పర్వతాన్ని, ఒక యోని మండలాన్ని నిర్మించి ఆ యోని మండలం దగ్గర ఎప్పుడు కూడా జీవంతో ఉండేటువంటి ఎన్ని యుగాలైనా కానీ ఒక జీవంతో ఒక జలధారిని సృష్టిస్తారనమాట. సృష్టించి అప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చి, అమ్మ నన్ను క్షమించు, ఆ కేసు నన్ను చంపేస్తానని అంటున్నాడు, ఆ రాక్షసులంతా కూడా వచ్చి నా మీద యుద్ధం ప్రకటిస్తా అనుకుంటున్నారంటే అప్పుడు అమ్మవారు ఏం యుద్ధం చేయకుండానే, అంటే వీళ్ళంతా ఆ లోపల కేసి వచ్చేసేసాడు. అమ్మవారు ఏం చేశారంటే అతన్ని అంతం చేయకుండా గట్టిగా గర్జించారు, శ్రీంకారనాథం అంటే హుంకరించారు. అంతే దెబ్బకి కేసి అనే రాక్షసుడు ఏం చేశాడంటే బూడిద కుప్పగా మారిపోయాడు. మొట్టమొదట బ్రహ్మగారు నిర్మించిన యోనిపీఠమే ఈ కామాక్ష పీఠం అనమాట. ఈ ఆలయాన్ని ఇప్పటి వరకు ఒక 4 సార్లు నిర్మించారనమాట. అవన్నీ ఎందుకు 4 సార్లు నిర్మించాల్సి వచ్చింది అంటే, మనకి తెలుసు గుళ్ళుని, గోపురాలని అంతకుముందు ఈ మహమ్మదీలు వచ్చి అవన్నీ నాశనం చేశారని, ఆ పార్ట్ కూడా దీంట్లో వస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా చూద్దాం. మొట్టమొదట ఎప్పుడు నిర్మించబడింది అంటే కృతయుగంలో దక్షయజ్ఞం కథ, అది మీ అందరికి తెలుసు కదా. సో సతీదేవి ఆత్మత్యాగం చేసింది. అప్పుడు పరమేశ్వరుడు తీసుకెళ్తూ ఉంటే నారాయణ శక్తి వల్ల ఆ దేహం ముక్కలు ముక్కలు అయ్యి భారతదేశంలో ఇంకా మన చుట్టుపక్కల దేశాల్లో కూడా కొన్ని భాగాలు పడ్డాయి. ఈ విషయం అందరికీ తెలుసు. అందులో సతీదేవి యొక్క యోని భాగం ఏదైతే ఉందో ఆ యోని భాగం పడినటువంటి ప్రదేశమే కామాక్షి దేవి ప్రదేశం అని అంటారు. అంటే అంతకన్నా ముందే బ్రహ్మగారు ఆ యోని పీఠాన్ని ఎక్కడైతే సృష్టించారో సరిగ్గా అమ్మవారి సంకల్పంతో శరీరం అంతా కూడా చిన్న భిన్నం అయిపోయినా కానీ యోని భాగం వచ్చేసరికి కరెక్ట్గా ఆ పీఠం దగ్గరే వచ్చి పడింది. సో అన్ని జీవులకి మనందరికీ జన్మస్థానం ఏంటా అంటే అమ్మవారి యొక్క యోని. ఇక్కడ ఏది కూడా మనం బూతుగా చూడకూడదు, ఎందుకంటే మనం తల్లి గర్భం నుంచి వస్తాం. మనం సృష్టికే జన్మస్థానం. మరి భాగం పడిన ప్రదేశం అంటే అక్కడ అది ఎంత పవిత్రమైన స్థలమై ఉంటుంది, అక్కడ మామూలు శక్తి ఉంటుందా? సో అమ్మవారి యొక్క ఆ యోని భాగం అక్కడ పడంగానే అక్కడ ఆ పర్వతం అంతా కూడా నీలం రంగులోకి మారిపోతుంది. నీలం రంగులోకి మారిపోతుంది అంటే పడ్డ తర్వాత ఎండ వేడిమికి కానివ్వండి, లేకపోతే సహజంగా మన శరీరం కానీ ఏదైనా కట్ అయ్యి ఇదై పక్కన పడింది అనుకోండి, మన చర్మము, అది తర్వాత కొంతకాలానికి ఎలా మారిపోతుంది, నల్లగా మారిపోతుంది. సో అది నీలంగా మారిపోవడంతో దాని పేరు ఏంటంటే నీలాచరం అని పేరు పెట్టారు. ఇక వెంటనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళ ముగ్గురు వచ్చి అమ్మవారి యోని మండలమే పడింది అని ఆ ముగ్గురు కూడా అక్కడ ఉంటే మాకు ఆ శక్తి వస్తుందని వారు 3 పర్వతాలుగా మారిపోయారు. సో అక్కడ అందుకనే ప్రసిద్ధమైనటువంటి అష్టాదశ శక్తి పీఠాల స్తోత్రంలో ఉంటుంది కదా, లంకాయం శాంక్రీదేవి, అందులో హరిక్షేత్రే కామరూపే అంటారు. ఆ హరిక్షేత్రం ఎలా వచ్చింది అంటే విష్ణుమూర్తి అక్కడ ఆయన ఒక పర్వతం లాగా మారిపోయారు కాబట్టి. ఇక ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ సతీదేవి కథ అంతా అయిపోయాక మళ్ళీ పార్వతీ పరమేశ్వరులు వీళ్ళు ఉన్నారు కదా. సో ఈ మన్మధుడు గురించి మనకు తెలుసు. ఈ మన్మధుడు ఏం చేశారంటే ఒక సాహసం చేశాడు కదా, పరమేశ్వరుడి మీదకి బాణాలు వేయటం. అప్పుడు పరమేశ్వరుడు తన త్రినేత్రంతో అతన్ని చూసినప్పుడు అతను బూడిదే మాడిపోయిన తర్వాత శరీరం ఉంటే మన్మధుడికి ఇక్కడికి వచ్చి సాధన చేసేసరికి మళ్ళీ ఆ అందాన్ని పొందుతాడు. ఈ కాముడు రూపం పొందాడు కాబట్టి, అంటే మన్మధుడు అంటే కామానికి ప్రతిరూపం కదా. సో ఆ బూడిద కుప్ప కాస్త సశరీరుడయ్యి ఇక్కడ ఆ రూపాన్ని పొందాడు కాబట్టే ఈ క్షేత్రాన్ని కామరూప అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు మనకి అర్థమైంది కదా కామాక్షి అనే పీఠాన్ని. సో హరిక్షేత్రం ఏమిటో, కామరూప అంటే ఏమిటో. ఆ తర్వాత మన్మధుడు ఏం చేశాడంటే అయ్యో ఇంతటి యోనిపీఠం నాకే అందాన్ని ఇచ్చిన పీఠం, అందుకని ఇక్కడ ఒక ఆలయం కట్టాలి అని చెప్పి విశ్వకర్మ సహాయంతో ఆలయాన్ని కట్టిస్తారు. అదే కామాఖ్యలు నిర్మించినటువంటి మొట్టమొదటి ఆలయం. బ్రహ్మగారు సృష్టి ఆదిలో చేసినప్పుడు యోనిపీఠం మాత్రమే ఉంది తప్ప అక్కడ ఆలయం అనేది లేదు. ఈయన మన్మధుడు నిర్మించగానే ఏమిటో కానీ తెలుసా, అక్కడ చతుషష్ఠి యోగులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి అయ్యో అమ్మ యోనిపీఠం చుట్టూ మేము కూడా ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా నిజ రూపాల్లో ఆ యోనిపీఠం చుట్టూ కూడా అక్కడ కొలువై ఉన్నారన్నమాట. అలాగే ఈ భైరవులు, అష్టభైరవులు ఉంటారు, ఆ అష్టభైరవులు కూడా అక్కడే ఉన్నారు. ఆ తర్వాత దాన్ని చిన్నగా ఏంటంటే ప్రాగజ్యోతిష్యపురం అని కూడా పిలిచేవాళ్ళు. ఇది మొట్టమొదటి ఆలయం అనమాట. మరి ప్రాగ్జ్యోతిషపురం కాస్త కామాక్ష ఎలా అయింది అంటే
ప్రాగ్జ్యోతిషపురం అనగానే ఎవరికైనా ఎవరు గుర్తొస్తారా అంటే మనకి తెలుసు నరకాసురుడు. అంతేకాదు ఈ యోనిపీఠానికి, రజస్వలకి, తర్వాత అమ్ముభాష్యం జరుగుతుంది కదా, ఈ రజస్వలకి నరకాసురుడు వీటన్నిటికీ ఒక లింక్ ఉందన్నమాట. అసలు అదేంటంటే అసలు ఈ నరకాసురుడు అక్కడికి ఎందుకు వచ్చాడు, ఎక్కడో ద్వాపరయుగం నీ పూర్వజన్మ వృత్తాంతం కూడా కొంచెం మనం కనుక సవివరంగా తీసుకుంటే, భూదేవిని వరాహస్వామిని ఉద్ధరించారు కదా. సో వరాహ అవతారం కథ ఇది కూడా తెలుసు, ఒకవేళ తెలియకపోతే నేను చెబుతాను. కాళికా తంత్రంలో దాని గురించి ప్రస్తావిస్తారనమాట. ఏంటంటే భూదేవి స్వామివారి యొక్క సంగమాన్ని కోరుతుందన్నమాట. సో కానీ అంటే వీళ్ళంతా అమ్మవాళ్ళే, వీళ్ళంతా కూడా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారండి ఇట్లా అంటే దీంట్లో ఒక అంతరార్థం దాగి ఉంటుంది, అవన్నీ మనకి చెప్పటానికే. సో అయితే సరే అమ్మవారు సంగమాన్ని కోరుతుందట. కానీ ఎప్పుడు కోరుతుందయా అంటే భూదేవి అప్పుడు అమ్మవారు రజస్వల. సో సహజంగా ఇంట్లో ఇప్పుడు మన తెలుగులో అయితే బహిష్టైందని ముట్టయిందని అంటారు. సో ఆ టైంలో ఆ భూదేవి అప్పుడు రజస్వలతోటి ఉండటంతో స్వామివారితో సాంగత్యం కోరుకుంటే అప్పుడు స్వామివారు అంటారు, వరాహస్వామి వద్దు, ఇది కరెక్ట్ సమయం కాదు, సరైన సమయం కాదని చెప్తారు. కానీ వరాహస్వామి వద్దన్నా సరే ఇక దేవి గట్టిగా పట్టుబడుతుంది అనమాట. అప్పుడు పట్టుబడితే అప్పుడు స్వామి ఆ సంగమాన్ని అనుగ్రహిస్తారు. సంగమం అంటే ఇప్పుడు మనం ఏదో చూస్తున్నట్టు అలా ఉండదండి, ఇది కాళీతంత్రంలో ఇదంతా కూడా ఉంటుంది. అయితే రజస్వలుగా ఉన్నప్పుడు కనుక అంటే కలిస్తే అప్పుడు ఏమవుతుంది అనే దానికి ఉదాహరణ ఇదనమాట. ఇప్పుడు రజస్వలుగా ఉన్నప్పుడు కలవకూడదు అంటారు. కానీ మనం పూర్వీకులు ఏం చెప్తారంటే రజస్వలుగా ఉన్నప్పుడు మనం కలిస్తే మగవారు వీక్ అయిపోతారని, అలా కలవకూడదని. తర్వాత ఇప్పుడు ఏదైతే ఆ బ్యాడ్ బ్యాక్టీరియా వైరస్ ఏదైతే ఉందో మనకి అంటుకొని మనకి రోగాలు వస్తాయని చెప్పి మనకి దూరంగా ఉండమని చెప్పి, కానీ మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే కలవకూడదు, జ్వరం వస్తుంది అంటారు. జ్వరం రావడం మీన్స్ ఏంటంటే ఆ బ్యాక్టీరియా మనకి వెళ్ళటం అనమాట. సో అలా అదే కాకుండా పురాణ గాథల్లో గమనిస్తే కొన్ని సమయాల్లో మనం కలవకూడదు, అది అప్రస్తుతం లేండి ఆ టాపిక్. అంటే ఈవినింగ్ సాయంత్రం పూట కొన్ని సమయాలు అంటే అలాంటి సమయంలో సంగమించకూడదు. కానీ ఇక్కడ సంగమించేసేసారు. ఈ సంగమించేసరికి ఇక్కడ ఏమైంది, ఒక రాక్షసుడు ఆమె గర్భాన్ని పడ్డారనమాట. అంతే. అప్పుడు ఆ రాక్షసుడు ఏంటంటే ఆ భూదేవి యొక్క గర్భంలో పడతాడు. దేవతలు ఏం చేశారంటే, అయ్య బాబోయ్ వరాహస్వామి సంతానం అంటే ఎంతో శక్తివంతుడై ఉంటాడు, వీడు కనుక బయటికి వచ్చాడంటే అసలే అసురుడు, ఆ శక్తిని కూడా పుచ్చుకున్నాడు అంటే మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టేస్తారని చెప్పి భూదేవికి ప్రసవం కాకుండా వీళ్ళంతా కలిసి ఆపేస్తారనమాట. దాంతో భూదేవి ఎంతో బాధపడుతూ ఉంటుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. ఒక తల్లి గర్భం అంటే ఎంత ఉంటుంది, ఒక చిన్న ఉంటుంది, అందులో పిల్లాడు ఎంత ఉంటాడు, 1 కేజీనో 2 కేజీలో ఉంటాడు. కానీ ఒక చిన్న సైజు ఎలుగుబంటో ఏనుగు పిల్ల కడుపులో ఉందనుకోండి, ఎలా ఉంటుంది. సో అల్లకల్లోలం ఎలా చేస్తుందో ఆడ ఆ కడుపులో ఉంచి అమ్మవారిని బాధ పెట్టేయటం మొదలు పెట్టేసేసాడు. మొట్టమొదట తల్లిని బాధ పెట్టాడు, ఆ తర్వాత ప్రపంచాన్ని బాధ పెట్టాలని చూస్తాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, స్వామి నేను ఈ బాధను భరించలేకపోతున్నాను, దేవతలందరూ కూడా ప్రసవం కాకుండా ఆపుతున్నారు, సో మీరు ఆ ప్రసవం అయిపోనివ్వండి అంటే అప్పుడు స్వామివారు ఏమంటారంటే, ఇప్పుడు కాదు, నేను కిందకి దిగి వచ్చి రావణ వధ చేస్తాను, ఆ రావణ వధ చేసిన తర్వాత నీకు జన్మించడానికి నేను వరాన్ని ప్రసాదిస్తారని స్వామి చెబుతారు. అంటే భూదేవి అంటుందంటే, అయ్యా నేను భరించలేను బావి, ఇప్పుడు మనం ఏమన్నా కృతయుగంలో ఉన్నాం, ఇంకా త్రేతాయుగం ఉంది, తర్వాత ద్వాపరయుగం ఉంది, సో ఈ త్రేతాయుగం వరకు ఆగాల అంటే అప్పుడు స్వామి ఏమంటారంటే, భూదేవి నాభిని శంఖంతో తాకి నీకు ఇక నుంచి గర్భధారణ వేదన ఉండదు అని ఒక వరాన్ని ఇస్తారనమాట. అక్కడి నుంచి అమ్మవారికి ఆ వేదన అయితే ఉండదు, కానీ అమ్మవారు మాత్రం గర్భంతో ఉంటారు. ఎప్పుడు కృతయుగంలో వరాహస్వామి ద్వారా వచ్చినటువంటి గర్భం త్రేతాయుగంలో రావణ సంహారం కూడా అయ్యాక అప్పుడు అమ్మవారు ప్రసవిస్తే ఈ నరకాసుడు అనే రాక్షసుడు బయటపడతాడు. ఆ తర్వాత పురాణ ప్రకారం అయితే కనుక తీసుకుంటే జనకుడి దగ్గర కొంతకాలం ఉంటాడు ఈ నరకాసుడు. అప్పుడు భూదేవి ఎవరో చెప్పకుండా జనకుడి దగ్గర తానే ఒక దాసి కింద ఉంటూ ఆ కుమారుడిని పెంచుకుంటూ ఉంటుందన్నమాట. అతనికి పెరుగుతూ ఉంటాడు, 16 ఏళ్ళు వయసు వస్తుంది. ఈ 16 ఏళ్ళ వయసుకు వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు మనకంటే 5వ ఏట 6 ఏట తీసుకెళ్ళి బడిలో పడేస్తున్నారు. అప్పుడు ఏంటంటే మొత్తం జ్ఞానం కానీ ఇదంతా వచ్చిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత ఈ అమ్మవారు ఏం చేస్తారంటే తపస్సుకు తీసుకెళ్తారు. ఇప్పుడు వాళ్ళు పిల్లలు సరైన సాధన మార్గంలో పెట్టగలిగితే జీవితాంతం కూడా ఆ మార్గంలోనే ఉంటారు. అప్పుడు ఏం చేసిందంటే అమ్మవారు
గంగా తీరానికి వారణాసి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ శ్రీ మహావిష్ణుకి గురించి తీవ్రమైన తపస్సు చేయించిందనమాట. చేస్తే అతను కూడా ఏం చేశాడంటే బ్రహ్మాండమైన తపస్సు చేశాడు. సో చేసేసరికి అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి, ఏం కావాలి నాయనా నీకు అంటే, స్వామి నేను బాగా స్థిరపడాలి, నాకు ఒక రాజ్యం కావాలి, ఇట్లా ఇవన్నీ కూడా అడిగాడు. అడిగితే సరే అయితే నీ తపస్సు నాకు నచ్చింది అని చెప్పి వీళ్ళని ఏం చేస్తారంటే, అక్కడ గంగానది ఒడ్డున కదా చేశారు, ఆ గంగలో ముంచి వాళ్ళిద్దరినీ కూడా జలమార్గంలో ప్రాగ్జ్యోతిషపురం ఉంటుంది కదా, ఇందాక చెప్పుకున్నాం కదా, అక్కడికి తీసుకువచ్చి వీళ్ళిద్దరిని కూడా అక్కడ పెడతారు. అలా ప్రాగ్జ్యోతిషపురానికి నరకాసురుడికి ఇందాక నేను చెప్పిన రజస్వలకి ఈ మూడిటికి ఈ సంబంధం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని ఏంటంటే భయంకరమైన కిరాతకులు పరిపాలించేవాళ్ళు. అసలు వాళ్ళు ఈ మానవులు ఎవరైతే మానవ మాతలు ఎవరైతే ఉన్నారో ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదు. కానీ నరకాసురుడు ఎవరికి పుట్టాడయా అంటే వరాహస్వామికి, అంటే విష్ణుమూర్తి కుమారుడు. అంత విష్ణుశక్తితో నరకుడు వాళ్ళందరినీ కూడా ఓచకోత కోసేసి ఓడించి చివరికి మరి రాజు అవ్వాలంటే యుద్ధం చేయాలి కదా, సో అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేసేసి ఆ ప్రాగ్జ్యోతిష్పురానికి రాజ్యాధిపతి అయ్యాడనమాట. అయ్యాక విష్ణుమూర్తి చెబుతాడు, నాయనా నువ్వు ఈ యోనిపీఠాన్ని ఆశ్రయించు, బుద్ధిగా మెలుగు, ధర్మంతో ప్రవర్తించు, నీకు ఇంకా తిరుగు ఉండదు అని. అంటే ఆ యోనిపీఠాన్ని ఇంకా అమ్మే అనుకునేవాడు అంతే, నరకాసుడు వదిలేవాడు కాదు కదా, ఎందుకంటే ఇప్పుడు ఆమెనే తల్లిగా భావిస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ నరకాసుడు ఏం చేస్తాడంటే రెండవ ఆలయాన్ని అక్కడ నిర్మిస్తాడు. ఎందుకంటే ఆ మొదటి ఆలయం ఆ కృతయుగంలో అది శిథిలం అయిపోతుంది అనమాట. సో ఎవరు మన్మధుడు ఎవరైతే నిర్మించారో అది. సో ఇక్కడ ఏం చేశాడంటే ఈ నరకాసురుడు మళ్ళా ఈ మన విశ్వకర్మ నిర్మించినటువంటి ఆలయం ఇదైతే ఏదైపోతుందో కృతయుగంలో ఇది ఇక్కడ మళ్ళా ఇంకొక ఆలయం నెమ్మదిగా అప్పుడు కామరూప అని పేరు పెట్టారనమాట దానికి. ఆ తర్వాత నరకాసురుడు యజ్ఞాలు యాగాలు చేసి ఋషులను సేవించేవారు. అమ్మవారి భక్తి, ఇంకా కామాఖ్యాదేవి అంటే ప్రాణం ఇచ్చేసేసేవాడు అంతే. అలా ఒక యుగం పాటు బాగానే, అంటే ఇందాక రాక్షసుడు అని చెప్పాం కదా, కానీ అతను స్వతహాగా రాక్షసుడు కాదు, అంటే ఆ లక్షణాలు రాబోతున్నాయి కాబట్టి ముందుగానే ఏంటంటే అతను రాక్షసుడు అని చెప్పడం జరిగిందనమాట. సో మొదట అంతా కూడా పూజలు గీజలు యజ్ఞాలు యాగాలు ఇవన్నీ కూడా చేసేవాడు. సో త్రేతాయుగం చివరిలో పుట్టాడు కదా, అక్కడి నుంచి ద్వాపరయుగం చివరి వరకు కూడా అతను చక్కగా కూడా ప్రతిరోజు అమ్మవారి ఆరాధన చేసుకుంటూ మంత్ర సాధన చేసుకుంటూ అంటే కృతయుగంలో గర్భంలో పడ్డాడు కదా, త్రేతాయుగంలో ద్వాపరయుగం చివరి వరకు కూడా ఉన్నాడు. సో విష్ణుమూర్తి పుత్రుడు. మరి రాక్షసుడు ఎలా అయ్యాడంటే అది చెప్తున్నాను కదా, ఎందుకని రాక్షసుడు అనాల్సి వచ్చిందంటే ఇప్పుడు అదే చెప్తున్నాను. మంచివాడికైనా సరే, ఇప్పుడు ఒక మంచివాడు ఉంటాడు, వాడు బుద్ధికి ఏదో చదువుకుంటుంటాడు, వాడు వచ్చి అరే నువ్వు రారా సినిమాకి వెళ్దాం లేకపోతే ఇంకో చోటుకి వెళ్దాం చెప్పగానే వీడేం చేస్తాడు, చదువుకునేవాడు కాస్త ఏంటంటే ఆ సావాస దోషం అని అంటాం కదా. సో ఆ సావాస దోషంతో ఎవరైతే మన సావాసం చేసేవాళ్ళు మంచిగా ఉండాలని చెప్తారు. సో ఆ సావాస దోషంతో మనని జనరల్గా ఏంటంటే మనని నాశనం చేస్తుంది. అలాగే ఇతను ఏం చేశాడంటే వెళ్ళి బలిచక్రవర్తి కుమారుడు ఉంటాడనమాట. బలిచక్రవర్తి కుమారుడు ఎవరయ్యా అంటే అందరికీ తెలుసు, బాణాసురుడు. ఈ బాణాసురుడు ఈ కృష్ణుడి కథ తెలుసు కదా మనకి. సో ద్వాపరయుగం చివరిలోది ఆ బాణాసురుడు శోణపురం అనే రాజధాని ఉంటుంది. అది అంటే ఇప్పుడు వచ్చేసరికి గౌహతి ఉంది కదా మనకి, గౌహతికి దాదాపు ఒక 180 నుంచి ఒక 200 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అనుకుంటా. ఆల్మోస్ట్ మాకైతే ఒక 4-5 గంటల టైం పట్టింది. ఆ రాజ్యం ఇప్పటికీ ఉంది. అక్కడ కనుక వెళ్ళి చూస్తే ఒక చిన్న గుట్ట, దానిపైన ఏంటంటే ఒక చిన్న అగ్నిగర్ర అని ఉంటుంది అనమాట, ఆ కోట అనమాట. అయితే నరకాసుడు ఏం చేశాడంటే బాణాసుడితోటి స్నేహం చేసేసాడు. ఈ స్నేహం చేశాడు. అప్పుడు చిన్నగా ఏమైందంటే అతను చెడిపోవడం మొదలుపెట్టి రాక్షస ప్రవృత్తిని ఎన్నుకున్నాడు అనమాట. అప్పుడు అప్పటిదాకా ఒక యుగం పాటు బాగానే ఉన్నాడు, పాపం వేదాధ్యయనం చేసేవాడు, అదంతా కూడా మానేసేసాడు. అది మానేసేసి అమ్మవారు ఆరాధన వదిలేసేసాడు. అక్కడ ఉన్నటువంటి ఋషుల్ని బ్రాహ్మణుల్ని ఎవరిని కూడా గౌరవించడం మానేసేసాడు. దేవతలపైన ద్వేషం పెంచేసుకున్నాడు. ఈ వశిష్ఠ మహర్షి వచ్చారనమాట. వచ్చి ఆయన అంటే ఆ యోనిపీఠం దగ్గరికి వస్తారనమాట. వశిష్ఠ మహర్షి వచ్చి నేను అమ్మవారి యోనిపీఠాన్ని దర్శనం చేసుకుని వెళ్తాను అని ఇతనికి చెప్తారనమాట. ఈ మహర్షికి
అమ్మవారి యోనిపీఠానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అదేంటంటే కామాక్షి దేవికి సంబంధించి 2 ఘట్టాలకి మలుపులకి వశిష్ఠ మహర్షి కారణం అనమాట. అయితే ఈ వశిష్ఠ మహర్షి ఏం చేస్తారంటే, నేను దర్శనం చేసుకుని వెళ్తాను అంటే, మనోడు ఏమంటాడంటే, ససేమరా వీలు కాదు, ఇప్పుడు అక్కడ సేవ జరుగుతుంది, మీరు రావడానికి అసలు వీలు లేదు అంటాడు. అంటే మహర్షి అంటాడు, ఒరే నేను అమ్మవారి ఉపాసకుడినిరా, నువ్వు నన్నే ఆపుతున్నావు, నువ్వు నన్ను ఆపటం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు అంటే, ఈ నరకాసుడు ఏం చేస్తాడంటే ఆ మహర్షినే విపరీతంగా దూషించేస్తాడనమాట. సో ఆ దూషిస్తే అప్పుడు ఆయనకి ఆగ్రహం వస్తుంది. ఆగ్రహం వచ్చి, ఒరే వరాహపుత్ర, నువ్వు ఇంత అహంకారంతో ప్రవర్తిస్తున్నావు కదా, నీ తండ్రి యొక్క అవతారం ఏదైతే ఉందో, నీ తండ్రి అవతారమే వచ్చి నిన్ను సంహరిస్తాడరా అని ఆయన చేతిలోనే ఖచ్చితంగా నువ్వు మరణిస్తావు. నువ్వు అలాగే యోనిపీఠం కొన్ని సంవత్సరాల పాటు, శతాబ్దాల పాటు అదృశ్యమైపోతుంది. నీ మరణం ఏదైతే ఉందో, నీ మరణం తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి వస్తానని ఆయన శపించేసేసేస్తాడు. సో వెళ్ళిపోయి గౌహతి ఉంది కదా, అక్కడ దగ్గరలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుంటారు వశిష్ఠ మహర్షి. ఆశ్రమం ఇప్పటికి కూడా మనకి అక్కడ కనబడుతుంది అనమాట. అయితే అప్పటి వరకు నరకాసుడు ఏంతో ఇదంతా అయిపోయాక వాగ్వాదం జరిగి పైకి వెళ్ళి చూసేసరికి ఏమవుతుందంటే ఆ యోనిపీఠం అదృశ్యం అయిపోతుంది. ఎందుకంటే శపించేసేసాడు కదా. దాంతో భూదేవిని విష్ణువుని ప్రార్థించాడు, అయ్యో యోనిపీఠం మాయమైపోయింది, అంటే నేను నా తండ్రి చేతిలో మరణిస్తానేమో ఆ శాపం వల్ల. అసలు అంటే అక్కడికి పోయి మాట్లాడితే వాళ్ళు ఎవరు ఉలకరు పలకరు. సో వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా, వినాశకాలే విపరీత బుద్ధి. అప్పుడు వెళ్ళి పోయి మళ్ళీ మనవాడు ఏం చేస్తాడంటే, బాణాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు కదా, వీడి ఫ్రెండ్ చెడగొట్టినాడు, ఆ బాణాసురుడిని కలుస్తాడు. అడిగితే అతను ఏమంటాడంటే, అరే విష్ణు అసలు నీ తండ్రి కాదురా, నీ తండ్రి వరాహస్వామి, ఆయన ఎప్పుడో అవతారంతో వచ్చాడు, వెళ్ళిపోయాడు, అంతే. విష్ణువు నీ తండ్రి అనేది అబద్ధం, నీకు అసలు రహస్యం చెప్పనా, విష్ణువు నీ శత్రువు, విష్ణువుని ద్వేషించు అని చెప్పేస్తాడనమాట. ఈ చెప్పేసరికి వీడికి బాగా అది మైండ్కి ఎక్కేసేసి వాళ్ళ అమ్మగారు ఎంత చెప్పినా కానీ వినడు. ఆ తర్వాత కామాఖ్యాదేవి అంటే అమ్మవారు అనుకుంటున్నావా, ఆమె అమ్మవారు కాదురా, అసలు అందమైన స్త్రీ, నువ్వు ఏదో తల్లి అనుకుంటున్నావు, ఆ పొయ్యి ఆమెను పట్టుకొని కామించు, వెళ్ళి విష్ణువుని ద్వేషించు చెప్తాడు. ఎవరన్నా చెప్తారండి ఇటు తల్లిని ప్రేమించమని, తల్లిని రతించమని చెప్తారా? కానీ వీడేం చేశాడంటే, మరి వీడి పాపం పెరగాలి కదా, సో అందువల్లే సావాస దోషంతో వీడి పాపం పెరుగుతుంది. దాంతో వాడు వెళ్ళి అమ్మవారిని కామించి తపస్సు చేస్తాడు. మళ్ళా అంటే తపస్సు మీన్స్ ఏంటంటే, అమ్మవారు ఎదుర్కొన్న అంటే ఆమెని అభ్యర్థించడం అనమాట. ఇప్పుడు మనం అడుగుతాం కదా, అమ్మ మేము సినిమాకి వెళ్తాం డబ్బులు ఇవ్వమని. సో అట్లాగే ఇది తపస్సు అనుకోండి. పోనీ అమ్మవారుకి తపస్సు చేస్తే పెళ్లి చేసుకోవాలి, కానీ తపస్సు చేస్తే అమ్మవారు అయినా దేవతా శక్తి అయినా ఖచ్చితంగా ప్రత్యక్షమే తీరుతుంది కదా. సరే అవతల వాడు దుర్మార్గుడైనా సరే, మంచివాడైనా సరే, అది సృష్టిలో సహజం. సో తపస్సు కూడా అంతే, ఎవరు చేసినా సరే చేసే విధానం చేస్తే భగవంతుడు తప్పకుండా ప్రత్యక్షం అవుతాడు కదా. సో అంతా కూడా అమ్మవారు ప్రత్యక్షమయ్యి, ఆమెకు తెలుసు కదా వీడు ఎందుకు తపస్సు చేస్తున్నాడు, ఏం కావాలి నాయనా అంటుంది. నన్ను పెళ్లి చేసుకొని అడుగుతాడు. దానికి అమ్మవారు, వరే మూర్ఖుడా, నేను తల్లినిరా, నువ్వు నా కుమారుడివిరా, నన్ను ఆరాధించేవాడివిరా అంటే ఆడేమంటాడు, నాకు అదేం కుదరదు, నన్ను పెళ్లి చేసుకో అంటాడు. అయితే అమ్మవారు, సరే అయితే నీ కర్మ, నేను ఒక పరీక్ష పెడుతున్నాను, నువ్వు రేపు సూర్యోదయం లోపల ఈ ఆలయానికి మెట్లు దారి కట్టు, ఈ నీలాచల పర్వతానికి కింద నుంచి నువ్వు గనక మెట్లు కట్టు అని చెప్తుందనమాట. సో ఈ మెట్లు దారి అప్పుడు అది నువ్వు పూర్తిగా గనక చేయగలిగితే అప్పుడు ఆలోచిద్దామని చెప్తారు. మనవాడు ఏమనుకుంటా, అదంత పని అని చెప్పి, నాకు కింద నుంచి పైకి మెట్లు దారి కట్టడం పెద్ద విషయం కాదని చెప్పి శిల్పులందరినీ కూడా అప్పటికప్పుడు పిలిపించేస్తారు. పిలిచి వాళ్ళ చేత మీరు మెట్లు దారి కట్టండి, రేపొద్దున కోడి కూసేలోపు అది పూర్తయిపోవాలని చెప్తాడు. ఎందుకంటే అమ్మవారు చెప్తారు, తెల్లవారుజామునంటే కోడి కూసే లోపలే కదా. సో సరే అని అందరూ కూడా మొదలు పెట్టేస్తారు. ఈ లోపల ఏమవుతుంది, అమ్మవారి మాయతోటి పూర్తిగా తెల్లవారక ముందే ఒక కోడి కూసేస్తుంది అనమాట. అప్పటికి ఇదేంది, అప్పటికి మెట్లు పూర్తవు. దాంతో అయ్యో తెల్లారిపోయిందని చెప్పి అందరూ కూడా ఏంటంటే ఆ మెట్లు కట్టడం మానేసేసి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత సూర్యోదయం అయ్యాక నిజం తెలుస్తుంది. ఇది కానీ అప్పటికే శిల్పులందరూ వెళ్ళిపోయారు. ఇదంతా జరిగేసరికి ఇక మనవాడికి ఎక్కడ లేని
ఉక్రోషం వచ్చేసింది. అప్పుడు ఆ కోపంతో ఆ కోడి ఏదైతే కూసిందో ఆ కోడిని పట్టుకొని మనోడు దాన్ని చంపేస్తాడు. ఇదేదో నాకు కావాలనే నన్ను ఇచ్చేసిందని చెప్పి అమ్మవారు పంపించిన శక్తి అక్కడ ఆ కోడిని చంపిన ప్రదేశమే ఇప్పటికీ కూడా గౌహతి దగ్గర ఉంది. దాన్నే కుక్కూర కాట అని పిలుస్తారు అనమాట. మనం సంక్రాంతి అప్పుడు చూస్తాం కుక్కుట శాస్త్రం అంటారు. అంటే ఏంది కుక్కుటం అంటే ఎందుకు కోడి అనమాట. సో కుక్కూర కాట అని పిలుస్తారు. అంటే కోడిని చంపిన ప్రదేశం అనమాట. అది దాదాపు ఒక గౌహతి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఆ మెట్ల దారి ఇప్పటికీ ఉందన్నమాట. అతను కట్టించిందే. ఆ మెట్ల దారి నరకాసురుడు కట్టించిందని చెప్తున్నాను కదా. ఆ తర్వాత సరే తర్వాత అది అవ్వట్లేదని చెప్పి మళ్ళా మనవడు ఏం చేశాడు, బ్రహ్మగారికి మళ్ళా ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. చేస్తే బ్రహ్మగారికి మళ్ళీ ప్రత్యక్షమయ్యారు. ఈ నరకాసుడికి అంత పట్టుదల సాధనలో కూడా ప్రత్యక్షమై, నాయనా నీకేం వరం కావాలి నాయనా అంటే, అతను ఏం చేస్తాడు, నరకాసుడు 3 వరాలు కోరుకుంటాడు. 3 వరాలు, ఒక వరం అయితే కోరుకో అంటే, కాదు నాకు 3 వరాలు కావాలంటాడు. ఏంటిది నాయన అంటే, మొట్టమొదటిది దేవతల చేతుల్లోనూ అలాగే అసురుల చేతుల్లోనూ నేను చావకూడదు అంటాడు. ఆయన నవ్వుకొని, ఎందుకంటే వీటి తర్వాత వృత్తాంతం తెలుసు కదా ఏం జరగబోతుందని, తదాస్త అంటాడు. ఇక రెండవది ఏంటి నాయన అంటాడు, రెండవది నా వంశం సృష్టి అంతం వరకు కూడా ఉండాలి అని కోరుకుంటాడు. దానికి కూడా ఆయన బ్రహ్మ గారు తదాస్తు అని పిలుస్తారు. ఇక మూడవది ఏంటంటే, నాకు స్త్రీ సుఖం, ఒక స్త్రీతో నాకు సుఖం సరిపోదు, 16,000 మంది స్త్రీలతో నాకు ఆ సుఖం కావాలి అని అడుగుతాడు. అంటే బ్రహ్మగారు నవ్వుకొని, సరే అయితే నీకు 16,000 మంది అందమైన స్త్రీలను ప్రసాదిస్తా, కానీ నారదుడు నీ పురంలోకి కాలు మోపేదాకా నువ్వు వాళ్ళని అనుభవించలేవు అని ఒక కండిషన్ పెడతారనమాట. అని చెప్తే, సరే అయితే నారదుడిని నేను పిలిపించుకుంటాను, ఆ తర్వాత నేను అనుభవిస్తాను అని బ్రహ్మగారికి ఒక నమస్కారం చేసి వెనక్కి వచ్చేస్తాడు. ఇవి వస్తే ఇక్కడ ఈ బాణాసురుడు కదా, వాడు మూర్ఖుడు కదా, ఏమైందిరా అని అడుగుతాడు. అడిగితే, అరే మీ నాన్నగారి చేతిలో నువ్వు చనిపోతావు, వశిష్ఠ మహర్షి శపించారు కదా, నువ్వు కోరుకోవాల్సిన అసలు వారం ఏంటి, అది కదా నువ్వు ఇవన్నీ కోరుకున్నావేంది అని చెప్పి వీడిని తిడతాడనమాట. నువ్వు కోరుకోవాల్సినది ఇవన్నీ సుఖాలు రాజ్యాలు ఇవన్నీ ఎందుకురా అని చెప్పి తిడతాడు. అయితే మళ్ళా అవును కదా అనుకొని మళ్ళీ తపస్సు చేస్తాను అంటే, సరే ఇక అది కుదరదురా, ఎందుకంటే దేవకార్యాల్లో ఎప్పుడు కూడా 2-3 మాళ్ళు ఏవి కూడా ప్రయత్నించకూడదు, ఒకసారి సఫలీకృతం అయ్యాక అని మనకి ఇప్పుడు మనం చూస్తాం కదా, ఏదైనా ఒక శకునం చూసుకుంటాం కదా, శకున శాస్త్రంలో కూడా ఉంటాయి. ఒక్కోసారి ఏంటంటే భగవంతుడే మన ఆపేస్తాడు అనమాట, అది రెండోసారి ప్రయత్నించకూడదని చెప్తారు. ఇంకా నువ్వు రెండోసారి ప్రయత్నించొద్దని చెప్పి ఇక ఆశను వదులుకొని అతను ఏం చేస్తాడంటే, ఇక పెళ్లి చేసుకొని కొడుకుల్ని కానీ వాళ్ళని బలవంతులుగా పెంచి, అప్పుడు అతను ఏం అవుతాడంటే అతనికి పూర్తి శక్తి వచ్చేస్తుంది. ఎందుకంటే కొడుకులు వచ్చేసేసారు కదా, పూర్తిగా రాక్షసుడిగా నరకాసుడు కింద తయారైపోతాడు. ఇంకా ఈ బీభత్సాన్ని సృష్టించేసేసి దేవతల్ని ఋషుల్ని అందరినీ ఏడిపించడం మొదలు పెడితే, అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమి మీదకి వచ్చి, కథ తెలుసు కదా మనకి, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సత్యభామ ఇద్దరు కలిసి నరకాసురుడిని సంహరించేస్తారు. సో ఆ తర్వాత కొన్ని వందల ఏళ్లకి వశిష్ఠ మహర్షి శాపం తీరి మళ్ళీ ఆ యోనిపీఠం అక్కడికి వచ్చింది. సరే ఇంతకీ నరకాసురుడు కట్టించిన ఆలయం కూడా కొంతకాలానికి ద్వాపర యుగం అయిపోయేసరికి కాలగర్భంలో కలిసిపోయింది. సో ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి ఇవన్నీ పురాణ గాథలు. ఇప్పుడు కలియుగంలో కూడా, ఎందుకంటే ఇక్కడికి ఏమైనాయి 3 గుళ్ళు అయిపోయినాయి, 3 సార్లు ఇక్కడ ఈ యోనిపీఠంలో గుళ్ళు కట్టడం జరిగింది. ఇప్పుడు కలియుగంలో కూడా ఇంకోసారి జరిగింది. అదేంటంటే ఇది అందరికీ తెలుసు, ఇప్పుడు వచ్చేసరి ఈ పీఠం ఏదైతే ఉందో ఆ శక్తి అక్కడే ఉంది, కానీ కొంచెం అవ్యక్త స్వరూపంలో ఉందన్నమాట. ఎందుకంటే పైన ఆలయం లేదు కాబట్టి ఎవరికి కూడా అక్కడ శక్తిపీఠం ఉందని తెలియదు. మళ్ళీ అమ్మవారు వ్యక్తం కాదలుచుకున్నప్పుడు మనకి కలియుగంలో 16వ శతాబ్దంలో ఏం జరిగిందంటే, 1520 సంవత్సరంలో విశ్వశృంగు అని ఒక మహారాజు పరిపాలించేవాడు. ఆయన్నే విశ్వశృంగుడు అని కూడా పిలుస్తూ ఉంటారు అన్నమాట. అయితే వాళ్ళు అమ్మవారికి అపారమైన భక్తులు, కానీ వాళ్ళకి యోనిపీఠం అక్కడ ఉంది అని తెలియదు అనమాట. అయితే ఒకసారి ఏమవుతుందంటే, అహోములు అని ఒక శత్రువుల మూకుంటుంది, వాళ్ళతోటి పగలు రాత్రి యుద్ధం చేస్తాడు. అడవుల్లో యుద్ధం చేసి తప్పిపోయి పాపం ఈ విశ్వశృంగుడు అనే రాజు, అతని తమ్ముడు శివసింహుడు, వీళ్ళిద్దరూ కలిసి దారి తప్పిపోయి నెమ్మదిగా ఒక చిన్న పర్వతం పైకి వెళ్తారనమాట. అక్కడ విపరీతమైన వాళ్ళకి దారిలో విపరీతమైన అలసట, ఎంతో నీరసించిపోతారు. ఆ చుట్టూ కూడా చెమ్మ చీకటి అడవి,
అయితే అక్కడ వచ్చేసరికి అక్కడ ఒక వెలుగు కనపడుతుంది అనమాట. వెలుగు కనిపిస్తుంటే ఏంట్రా ఇది అని వెళ్ళి చూస్తే అక్కడ చీకట్లో ఒక వృద్ధురాలు ఈ జడలు కట్టేసుకొని ఉంటుంది. ఒళ్ళంతా ముడతలు పడిపోయి ఒక కాగడా పెట్టుకొని అక్కడ ఒక యోనిపీఠం దగ్గర పూజ చేస్తూ ఉంటుంది. అసలు ఆమెను చూసేసరికి వీళ్ళకి ఒక రకమైన భయం వేస్తుంది. సరే భయం వేసినా కానీ ఎవరు లేరు కదా, దాహం దాహం అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్తే అడుగుతారు. ఓహో మీకు దాహం వేస్తుందా, ఉండండి అని చెప్పి ఆ యోనిపీఠంలోంచి తీర్థం తీసి వీళ్ళకి ఇస్తుంది. ఇది యోనిపీఠం ఈ తీర్థం ఎక్కడదే అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, మొట్టమొదటి బ్రహ్మగారు సృష్టించిన జలం. ఆ జలాన్ని ఎప్పుడు నిరంతరాయంగానే వస్తుంది కదా, ఆ తీర్థం ఇప్పటికీ కూడా అక్కడ మనకి వస్తూనే ఉండదు. అపూర్వమైన తీర్థం అనమాట. ఆ యోనిపేట నుంచి వచ్చేదే. దాంతో ఆ తీర్థాన్ని పట్టి వాళ్ళకి ఇచ్చేసరికి వాళ్ళు ఆ తీర్థాన్ని సేవిస్తారు. సేవిస్తేప్పుడు వాళ్ళకి వెంటనే ఓపిక వచ్చేసరికి ఇదేంటి మనం ఇలా తయారైపోయామేంటి అని అడిగితే, ఇది కామాఖ్య అని, కామ అని పిలువబడే అమ్మవారి యొక్క శక్తిపీఠం. ఏ కోరికైనా కోరుకుంటే ఇక్కడ ఖచ్చితంగా నెరవేరుతుంది, అమ్మవారికి సాధన చేస్తే సరిపోతుంది అంటే వెంటనే చెప్పగానే వెంటనే రాజు వెళ్ళి అన్నట, నాకు అమ్మవారి దగ్గరికి వెళ్ళి నాకు సైన్యం దొరకాలి, అలాగే నేను యుద్ధంలో గెలవాలి, అహోముల మీద గెలిస్తే కనుక ఇక్కడ బంగారపు ఆలయాన్ని నిర్మిస్తానని మొక్కుంటాడు. మొక్కునేసరికి సరే ఆ సైనికులు వచ్చారు, ఇదంతా వచ్చారు, ఆ 2 కోరికలు కూడా నెరవేరిపోయినాయి. మళ్ళీ వెనక్కి వచ్చి ఆ అమ్మ దగ్గరికి, అమ్మ నా కోరిక నెరవేరింది, ఈ శక్తి అపారమైందని చెప్పి పీఠం దయ్య అని చెప్పి ఒక మేకని బలిస్తారనమాట. ఇస్తే అప్పుడు అవ్వ అడుగుతుంది, నాయన ఇక్కడ బంగారపు ఆలయం నిర్మిస్తావని అప్పట్లో నువ్వు మొక్కున్నావు కదా అంటే, చూడండి అంటే సహజంగా మనిషి లక్షణం ఏంటంటే మనకి కష్టం వచ్చినప్పుడు భగవంతుడి దగ్గరికి మొక్కుంటాం. అదే మనకి సుఖం వచ్చినప్పుడు కనీసం ఒక మాట, స్వామి నీ వల్ల నాకు వచ్చిందని కూడా చెప్పం. సో అది అందుకనే మనకి అంటే ఇప్పుడు చెప్పట్లేదులేండి, బ్రాహ్మణులు వీటిలో మనకి చెప్పే మంత్రాల్లో కానీ వీటిలో కానీ అదే చెప్తారు. మనం కష్టపడ్డప్పుడు స్వామి ఇంకేముంది స్వామి అయిపోయింది, అదే ఇమీడియట్గా అనమాట మనం కోరుకుంటాం. అదే మన వరాన్ని తీర్చాడు, మన కోరికను తీర్చాడు అనుకోండి, తీరితే మనం కనీసం అసలు మర్చిపోతాం అనమాట. సరే అది సహజంగా మనం మానవులు చేసే పని. అది ఆయన మర్చిపోతాడు అనమాట. ఓ పని చేస్తానమ్మా, ఇక్కడ యోనిపీఠం నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా, ఇందులో ఓ పని చేస్తా, నా ఉంగరాన్ని తీసి అంటే ఇదంతా ఏంటంటే ఆ బంగారపు గుడి కట్టించటానికి తప్పించుకునే మార్గం అనమాట ఇతను చేసే పన్నాగు. నా ఉంగరాన్ని తీసి ఇందులో వేస్తాను, ఇది నాకు వారణాసిలో గంగలో దొరకాలి, అప్పుడు కట్టిస్తానని చెప్పి బదిలిస్తాడు. ఆ ముసలమ్మ నవ్వుకొని ఎవరు పిచ్చోడా అనుకుంటుంది. సరే ఆ తర్వాత అతను ఆ ఉంగరాన్ని వేసింది మర్చిపోతాడు. కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంటుంది అనమాట. అయితే తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే, ఒకసారి తను వారణాసి వెళ్ళి గంగలో స్నానం చేసి దోసిట్లోకి నీళ్లు తీసుకుంటే, ఎందుకంటే అర్ఘ్యం సమర్పించాలి కదా సూర్యుడికి, అగ్ని సమర్పించినప్పుడు దోషిలో తీసుకుంటే ఆ దోషుల్లో ఒక ఉంగరం కనిపిస్తుంది. అప్పుడు గుర్తొస్తుంది అనమాట మనవాడికి. పశ్చాత్తాపడి, అరే అమ్మవారి బంగారంతో ఆలయం కట్టిస్తాను, కట్టలేకపోయాను, ఆ రోజైతే ఏదో చెప్పేసేసాను, మరి ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడైతే నాకు కట్టాలనుంది కానీ నాకు అంత స్తోమత లేదు అంటే అని పశ్చాత్తాపంతో పడుకుంటాడు. అప్పుడు అమ్మవారి కల్లో కనిపించి, నాయన సరే ఓ పని చెయ్యి, నీ భక్తికి నేను మెచ్చాను, నువ్వు న్యాయంగా నేను చేయలేనని ఒప్పుకున్నావు కాబట్టి నా గుడి కట్టేటప్పుడు ప్రతి రాయిలో కూడా కొంచెం బంగారాన్ని పెట్టి నా ఆలయాన్ని నిర్మించిన ఆయన అని అమ్మవారు చెబుతారు. అప్పుడు అలా తను ఏం చేస్తాడంటే కొంచెం కొంచెం బంగారాన్ని పెట్టి ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు. మనం చూసేది కూడా ఆ రాజు కట్టించినటువంటి ఆలయం అంటే అది దానికి ఇప్పటికీ అంటే శిథిలమైపోయినాయి, కానీ ఇప్పటికి కూడా కొన్ని కొన్ని అక్కడక్కడ ఆ శిథిలాలు ఉన్నాయి. అంతటి శక్తిపీఠాన్ని ఆ దుర్మార్గుడు నాశనం చేసేసాడు. దాని తర్వాత ఈ శక్తిపీఠాన్ని నాశనం చేసింది ఎవరా అంటే మనకు తెలుసు కదా, మన గజనీ మహమ్మద్ మన దేశానికి 18 సార్లు దండయాత్ర చేశారని. సో ఆ టైంలోనే ఆ గుడిని కూడా నాశనం చేసేసాడు. సరే ఈ గజనీ మహమ్మద్ ఇది చేసేసాడు. సరే ఈయన గుడి కట్టించారు కదా, ఆయన కొడుకు పేరు ఏందయ్యా అంటే అతనికి సంతానం, ఆ రాజు యొక్క కుమారుడి పేరు నరనారాయణుడు అంటారనమాట. అలాగే అతను నరనారాయణుడికి ఒక సోదరుడు ఉంటాడు, సొంత సోదరుడు కాదు కానీ వాళ్ళ బ్రదర్ యొక్క కొడుకు మాట. సరే అతను ఏం చేస్తాడంటే అతని పేరు చెల్లరాయ. వీళ్ళిద్దరు కలిసి యుద్ధానికి వెళ్ళినప్పుడు 1560 సంవత్సరాల్లో కాలాపహుడు అని ఉంటాడు అనమాట. అతను వస్తాడు. అతను
బెంగాల్ ఉంది కదా మనకి, ఇప్పుడు ఆ బెంగాల్కి సేనాని అనమాట. అతను వచ్చి కామాఖ్యాదేవ ఆలయానికి ధ్వంసం చేసేస్తారు. అప్పుడు ఏం చేస్తారు ఆయన, వాళ్ళు భక్తుల్ని అంతా కూడా ఓచకోచు వేసేస్తారు. అప్పుడు అమ్మవారు కళ్ళ కనిపించి చిల్లరాయికి కల్పిస్తుంది అనమాట. అప్పుడు ఆమె ఒక ఉపాయం చెబుతుంది. ఆ ఉపాయం చెబితే ఆ పక్క రోజు ఉదయం, అంటే ఒక ఉపాయం చెబుతుంది, ఏం జరగబోతుందో చెబుతుంది. అయితే ఆ తర్వాత రోజు ఏమవుతుంది అంటే, ఆ నవాబు యొక్క తల్లిని ఒక పాము కరుస్తుంది. నవాబుకి తల్లికి ఈ తల్లి అంటే మహాప్రీతి. సరే వైద్యులు వస్తారు, ఏ వైద్యులు వచ్చినా ఆమె నయం చేయలేకపోతే అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆమె చనిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే, ఈ చిల్లరాయ నేను బాగు చేస్తాను, నాకు ఆ శక్తి ఉందంటే, సరే అతన్ని తీసుకురండి, ప్రవేశపెట్టండి అని చెప్పి నవాబు గారు అంటారు. అంటే ఆ అమ్మవారు చెప్పిన ఉపాయం అప్పటికే ఆమె చనిపోతుంది కదా. సో ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చెవిలో ఏం చేస్తారంటే మానసాదేవి యొక్క నామాన్ని 3 సార్లు చెప్పేసరికి ఆమె ఏమవుతుందంటే టక్కున లేచి కూర్చుంటుంది. నవాబుకి ఆశ్చర్యం వేస్తుంది. అని సంతోషించి నా తల్లిని బతికించావని చెప్పి సత్కరించి వదిలిపెడితే మళ్ళీ వెనక్కి వచ్చి 1560 65 66 ఆ ప్రాంతంలో ఒక ఆలయం కట్టి అసలు కొన్ని జంతువుల్ని బలిస్తారనమాట. సో ఆ ఆలయం తెరిచేటప్పుడు అది 4వ ఆలయం అనమాట. అంటే ఇప్పుడు మనం చూస్తున్నది ఆ కామాక్షి ఆలయం. అయితే ఇక్కడ ఇంకొక చిన్న ఏంటంటే, కెందుకలాయ్ అని ఒక మహా ఉపాసకుడు, ఆయనకి అమ్మవారు ఇలా పిలిస్తే అలా పలికేవాళ్ళు అనమాట. అంతటి గొప్ప సాధకుడు. ఆయన్ని తీసుకువచ్చి పూజారి కింద పెట్టారు. పీఠం అద్భుతంగా వైభవంగా పరిడెలటం ప్రారంభమైంది. ఎందుకంటే అది నాకు చెప్పినట్లుగా ఉపాసకుడు ఆయన గట్టివాడు కాబట్టి. పూజారి గారు అమ్మవారికి హారతిస్తూ తన్మయత్వంతో నృత్యం చేస్తూ ఒక పాట పాడుతుండేవాడు. ఆ పాట అంటే అమ్మవారికి కూడా చాలా ఇష్టం అనమాట. ఆ పాటకి పొంగిపోయిన అమ్మవారు ఇతని పాటకి నృత్యానికి పరవశించిపోయి ఆమె కూడా ప్రత్యక్షమై దివ్య సౌందర్యంతో తేజస్సుతో వెలిగిపోతూ అమ్మవారం కూడా ఇంత కలిసి నృత్యం చేసేవారట. పూజారి గారితో నృత్యం చేసి, నాయనా నీ పాట విని నేను వచ్చి నృత్యం చేస్తున్నాను, నాకు చాలా ఆనందంగా ఉంది, కానీ ఈ రహస్యాన్ని మాత్రం నువ్వు ఎవ్వరికి చెప్పకూడదు అని చెప్తారు. సరే మనం మానవ మాత్రలం కదా, చెప్తే ఏమవుతుంది, ఒక రోజు ఆ రహస్యాన్ని దాచుకోలేక వాళ్ళ కుటుంబంలో తన భార్యకి చెప్పేస్తాడు. ఆడవాళ్ళ నోట్లో మాట తాగదు కదా, చిన్నగా అదేంటంటే ఆ నోట ఈ నోట అనబడి అది చివరికి ఆ విషయం కాస్త బయటకు వెళ్ళింది. చివరికి నరనారాయణుడు అనే రాజుకు తెలిసిపోతుంది అనమాట. తెలిసి అయ్య బాబోయ్ అమ్మవారు వస్తున్నారా, మనం పెట్టిన పూజారి ఆ రోజు నృత్యం చేస్తున్నారా, ఆయనతో పాటు అమ్మవారు చేస్తుందా, ఒక జీవితకాలంలో ఇంక అమ్మవారిని మనం చూడగలుగుతామా లేదని చెప్పి ఆ పూజారిని పిలిపించి నాకు కూడా అమ్మవారిని చూపించు అని ఆశ పెడతాడు. ఆశ పెడితే మొదట పాపం నేను చూపించలేను, నాకు అమ్మవారు ఇది రహస్యం అని చెప్పారు, ఇది ఎలా బయటకు వచ్చింది నాకు తెలియదంటే, లేదు నీకు ధనం ఇస్తాను, చాలా ధనాన్ని ఆఫర్ చేస్తారు. చివరికి మనం ఆశపడతాడు అనమాట పూజారి. ఆ ధనానికి ఆశపడి ఏం చేస్తాడంటే గర్భాలయంలో ఒక గోడకి దాదాపు ఒక ఆగ్నేయ మూల అనమాట, ఆగ్నేయ మూలలో ఒక కన్నాన్ని పెడతాడనమాట. ఆ కన్నం ఇప్పటికి మనం దర్శించుకోవచ్చు. ఆ కన్నంలోంచి చూస్తే యోనిపీఠం పూర్తిగా కనపడుతుంది అనమాట. సో దాంతో రాజు నక్కొని రాత్రి ఎప్పుడు వస్తుందా అని చెప్పి అక్కడ చూస్తూ ఉంటాడు అనమాట. చూస్తూ ఉంటే ఇతను మళ్ళా పూజారి హారతి మొదలు పెడితే మళ్ళీ అమ్మవారు వచ్చి చింజ్ చేయటం మొదలు పెడతారు అనమాట. ఇదంతా కూడా వీళ్ళిద్దరూ చూస్తూ ఉంటారు అనమాట. భయంతో పూజారి వెనక్కి చూస్తుంటే తన్మయత్వంతో ఉన్న అమ్మవారు ఏంది వీడు ఈ విధంగా ఈరోజు శృతి తప్పుతుంది అని గమనించి అమ్మవారు ఒక దుర్మార్గుడా, ఎవరికి చెప్పొద్దంటే నువ్వు ఆ ధనానికి అమ్ముడు పోతావా అని చెప్పి ఆ అతని శిరస్సుని ఏదైనా అతని శిరస్సుని ఖండిస్తుంది. ఆ శిరస్సు ఎగిరి ఎంతో దూరంగా పడిందంటే, ఇప్పుడు కామాక్ష పీఠం ఉంది కదా, ఈ కామాక్ష పీఠానికి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో తలబోయి పడుతుంది అనమాట. ఇప్పటికే కూడా ఆ ఊరి పేరు ఏంటంటే కెలయాగావ్. అంటే గావ్ అంటే గ్రామం కదా, కెలయా గ్రామం అని పిలుస్తారనమాట. ఈ ఊళ్ళో పడింది అనమాట. ఆ తర్వాత ఈ రాజు మొంత అనమాట. రాజు నువ్వు ఇంత దారుణం చేస్తావా, నీకు ఏం శక్తి ఉంది నన్ను నీకు చూడటానికి, నువ్వు చేసింది చాలా తప్పు, అందుకని నిన్ను ఇప్పుడే శపించేస్తున్నాను, ఈ ఆలయం నీది అన్న అహంకారంతో నువ్వు చేసావు కదా, అందుకని నీ వంశం వాళ్ళు ఎవ్వరు కూడా నీతో సహా భవిష్యత్తులో ఈ ఆలయానికి రాకూడదు, అంతేకాదు తలెత్తి నీలాచలం వైపు కూడా చూడకూడదు అని చెప్పించారట అమ్మవారు. దాంతో మన రాజు ఏడ్చేసి ఆ రోజు, అమ్మ మా జీవితాలు అన్నీ కూడా మా తండ్రివి, మా అందరివి కూడా, మా జీవితాలు నీ యోనిపీఠం ఈ దయవల్లే మేమంతా కూడా ఇలా ఉన్నామమ్మా, నన్ను క్షమించమ్మా, అనుగ్రహించు తల్లి అంటే, ఇంకా నేను క్షమించేది ఏం లేదు,
అని చెప్పి అమ్మవారు మాయమైపోతారు. ఇప్పుడు గనక మనం తీసుకుంటే ఆ రాజవంశీకుల యొక్క ఆ తరాలు ఉన్నాయి కదా, ఆ రాజవంశీకుల ఇన్ని వందల సంవత్సరాలైనా కానీ వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. కానీ వాళ్ళు కామాక్షి ఆలయంలోకి రారనమాట. కానీ మిగతా సేవలకు సంబంధించినవి అన్నీ కూడా వాళ్ళే చేయిస్తారు. ఎందుకంటే వాళ్ళు ధర్మకర్తలు కాబట్టి అన్నీ చేయిస్తారు, కానీ వాళ్ళ ఆలయంలోకి వచ్చే అర్హత లేదు. ఒకవేళ ఆ ఆలయం వైపుగా వెళ్ళాలన్నా ఆ నీలాచలం వైపు నుంచి వెళ్ళాలి, కానీ వాళ్ళు గొడుగులు అడ్డం పెట్టుకోను, లేకపోతే ఒక టవల్ అడ్డం పెట్టుకొని అమ్మవారికి ఆలయంకి కంటపడకుండా వెళ్తుంటారు. సో అమ్మవారి మాటకి ఇస్తున్న గౌరవం అని అనుకోవచ్చు. సో వంశం మొత్తం కూడా నాశనం అయిపోయింది అని అమ్మవారు చెప్పించారు కాబట్టి ఎవరు కూడా ఆ పని చేయరు. ఎందుకంటే ఇక్కడికి వస్తే నాశనం అయిపోతుంది చెప్పించారు కాబట్టి. సో ఇది కామాక్షి ఆలయం యొక్క పురాణ చరిత్ర. పరమేశ్వరుడు మనకి పురాణాల్లో చెప్పాడు కదా, ఏంటంటే ఆ యోనిపీఠాన్ని ఒక్కసారి తాకితే చాలు ఎంతో మనకి అదృష్టం ఉంటుంది. అందుకని అంత శక్తివంతమైన అటువంటి పీఠం. అలాగే అక్కడ ఇంకా అనేక రహస్యాలు ఉన్నాయి. అసలు పంచబళ్ళు అని ఉంటుంది అనమాట. పంచబళ్ళు అంటే ఏంటి, అంబుబూజ అంటే ఏంటి, అమ్మవారు నిజంగానే రజస్ఫుల్ అవుతారా, ఎర్రని బట్ట నిజమని ఈ డౌట్లు ఉన్నాయి కదా నేను మొదట్లో చెప్పినవి. ఇదంతా ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే పురాణ కథ. సో ఇప్పుడు ఈ మనకి యూట్యూబ్లో వచ్చే డౌట్లకి నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను అనమాట. సో ఇదంతా మీకు ఇంతసేపు ఎందుకు చెప్పానంటే, అసలు మనకి సబ్జెక్ట్ అనేది బేసిక్స్ తెలిస్తే అప్పుడు దాని మీద డౌట్లన్నీ కూడా క్లారిటీ వస్తుందని ఎంతసేపు చెప్తున్నాను. అయితే కామాఖ్య క్షేత్రంలో అంబుబాచి జరిగినప్పుడు అది కేవలం ఏంటంటే ఒక పండగ మాత్రమే కాదు, అది ఒక రకంగా చెప్పాలంటే అందరికి మన హిందువుల పండగనే చెప్పుకోవచ్చు. ఇది అమ్మవారి భక్తులందరినీ ఆనందం భక్తితోటి నింపేటటువంటి ఒక మంచి వేడుక అని చెప్పాలి. దీన్ని ఎందుకు జరుపుకుంటారంటే స్త్రీల ఋతుస్రావం కూడా గౌరవానికి మర్యాదకి అర్హమైనదని అమ్మవారు మనందరికీ బోధించే పండుగే ఈ అంబుబాచి. ఇక్కడ మీకు ఒక చిన్న సాధారణంగా ప్రజలు అంబుబాచి గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు అమ్మవారి పేట నుంచి ఎర్రటి నీరు వస్తుందని, బ్రహ్మపుత్ర నది జలాలు ఎర్రగా మారతాయని, ఇంకా ఇలాంటి మరెన్నో కథలు చెప్తూ ఉంటారు కదా. అసలు అంటే ఎందుకు అమ్మవారైనా కానీ రజస్వలు అవుతుందని ఇట్లా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, మన హిందూ ధర్మంలో స్త్రీలు బహిష్టు అయినప్పుడు వాళ్ళకి రక్తస్రావం జరుగుతుంది. అంటే వాళ్ళు కొంత రక్తాన్ని వృధాగా పోతుంది కదా, అక్కడ వాళ్ళు ఏంటంటే వీక్ అయిపోతారు. సో అందుకని పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే, హిందువుల్లో కానివ్వండి, ఇప్పుడైతే అందరూ కలుపుకుంటున్నారు కానీ ముఖ్యంగా బ్రాహ్మిన్స్లో కానీ వీళ్ళల్లో ఒక మూల దూరంగా కూర్చోబెట్టేవాళ్ళు. దీనికి 2 కారణాలు. ఒకటి ఏంటంటే ఆమె నుంచి వచ్చేటువంటి బ్యాక్టీరియా ఇంట్లోకి రాకూడదని మూల కూర్చోబెట్టేవాళ్ళు. 2, ఆమెకి రెస్ట్ ఇవ్వాలి. అంటే 30 రోజుల పాటు బిడ్డలకి, వాళ్ళ తల్లిదండ్రులకి, భర్తకి, తర్వాత పిల్లలకి, వీళ్ళందరికీ సేవ చేస్తున్నాం. ఆమెకు ఒక 3 రోజులు రెస్ట్ కావాలి కదా. ఆ 3 రోజులు ఆమెను వీక్గా ఉంటే నువ్వు అవి చేయి ఈ చేయి అని చెప్పి ఆమెని మనం హింస పెడుతూ ఉంటుంటాం. ఇప్పుడు ఏదో కలిపేసుకుంటున్నారు, ఇప్పుడు ఏమైనా సర్వదరిద్రాలైన ప్యాడ్లని ఇవన్నీ వస్తే అది వేరే విషయం. కానీ అక్కడ మన ఉద్దేశం ఏంటంటే, మన హిందూ ధర్మం ఉద్దేశం కానీ లేకపోతే ఇంకోటి ఏంటంటే, ఆడవాళ్ళకి అక్కడ రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చినప్పుడు అది మనకి ఏమవుతుందంటే వాళ్ళు తర్వాత మళ్ళీ యాక్టివ్ అయ్యి మనకి సేవలు చేయడానికి జరుగుతుంది అనమాట. సరే, ఈ పండగ ఎప్పుడు వస్తుంది ఏంటంటే అస్సామీ క్యాలెండర్ ప్రకారం, ఎందుకంటే అది అస్సాం ప్రాంతంలో ఉంది కాబట్టి ఆషాఢ శుద్ధ సప్తమి నుంచి ఏకాదశి వరకు జరుగుతుంది అనమాట. ఆ కాలంలో ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఆర్ద్ర నక్షత్రంలో, ఇది కూడా ఆర్ద్ర నక్షత్రం కూడా కలవాలన్నమాట, అప్పుడు వస్తుంది అనమాట. ఇది అమ్మవారి ఋతుస్రావాన్ని సూచిస్తుంది అనమాట. ఈ కారణంగానే ఆ సమయంలో ఆ ప్రాంతాల్లో ప్రజలు ఆ వ్యవసాయ పనులు కానీ తర్వాత ఇతరత్ర పనులు కార్యకలాపాలన్నీ కూడా నిలిపేస్తారు. వాస్తవానికి శివుని ఆజ్ఞ ప్రకారం ఆ కాలంలో భారతదేశంలో కూడా ఎక్కడ అలాంటి కార్యకలాపాలు చేయకూడదు అని అంటారు. కామాఖ్య ప్రాంతంలో నివసించే ఆధ్యాత్మిక సాధకులు అమ్మవారికి ప్రగాఢ భక్తిని కలిగి ఉంటారు అనమాట. సో అక్కడికి వెళ్ళి ఆ సమయంలో ఏంటంటే, ఎందుకంటే ఆలయం అంత ప్రశాంతంగా ఉండగా అక్కడ పోయి వాళ్ళు ప్రార్థన చేసి జ్ఞానాన్ని సంపాదించేవాళ్ళు. ఆ 4 రోజులు వారు వండిన ఆహారం తినరు, అలాగే కేశ సంస్కరణ అంటే జుట్టు దువ్వుకోరు, అలాగే ఆ నేలపైన బరువైన వస్తువులు కూడా ఉంచరు. భూమిని అనవసరంగా ఇబ్బంది కలిగించకూడదు అని భావిస్తున్నానని చెప్పి వాళ్ళు కనీసం, అంటే ఆ సమయంలో ఇప్పుడంటే నడుస్తున్నారు కానీ గబగబా నడవటం కానీ శబ్దం చేయటం కానీ ఆ భూమిని తవ్వటం ఇలా చేయరనమాట, నిదానంగా నడుస్తారు. ఎందుకంటే భూమి మరి రజస్వల అయింది కదా యోనిపేట నుంచి, అంత పవిత్రంగా చూసుకుంటారనమాట. ఈ అంబుబాచి ముగిసేసిన తర్వాత భూమి మిత్రాలను స్వీకరించడానికి మళ్ళీ సిద్ధంగా ఉందని భావిస్తారనమాట. సో అప్పుడు ఇక మళ్ళా వ్యవసాయ కార్యకలాపాలు, మళ్ళా సేద్యం, ఇవన్నీ మళ్ళీ నాగలతోటి దున్నటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అదే అంబుబాచి యొక్క
అర్థం అనమాట. ఈ పేరు ఎలా వచ్చిందంటే అంబుబాచి సమయంలో ప్రజలు ఇల్లు కట్టడం, గృహప్రవేశాలు చేయటం, బావులు తవ్వటం, వ్యవసాయం చేయటం ఇలాంటి కార్యక్రమాలు ఏవి కూడా చేపట్టకూడదని పరమశివుడు ఆజ్ఞ అనమాట. సో ఆ 3-4 రోజులు అమ్మవారి బహిష్టైన 3-4 రోజులు అక్కడ సరిగ్గా ఏం జరుగుతుంటే ఆ 3 రోజులు కూడా ఆలయం పూర్తిగా మూసేస్తారు. ఆలయం మూసివేతకు ముందు రోజు రాత్రి పూజారులు ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని ఆ పీఠం మీద, యోని పీఠం మీద కప్పుతారు. ఆ పని కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్ద వస్త్రాన్ని తీసుకొస్తారు. దాన్ని ఉంచేటప్పుడు కొంతమంది ఆలయ పూజారులు ప్రజల పేర్లను అంటే కోరికలు కానీ ఇట్లాంటివి కనుక ఉంటాయి అవన్నీ కూడా చిన్న 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 మొక్కల పైన రాసి ఆ వస్త్రాన్ని కంటిస్తారు. ఆ తర్వాత ఆ పవిత్ర స్థలాన్ని ఆ యోనిపేటాన్ని ఆ ఎర్రటి గుడ్డతోటి కప్పుతూ అక్కడ వదిలేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే అనంతరం వాళ్ళు బయటకు వచ్చేస్తారు. ఇదేంది రజస్వల అవ్వటానికి ముందు రోజు బయటకు వచ్చి మూసేస్తారు. ఆ 3 రోజులు ఎలాంటి పూజలు కానీ యజ్ఞాలు కానీ ఏమి జరగవు. సాధారణ భక్తులు కూడా ఆ ఆ సమయంలో అక్కడికి వెళ్ళరు, వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. నిజానికి అక్కడ మనం వెళ్ళకూడదు, ఎందుకంటే ఆ 3 రోజులు కేవలం ఏంటంటే ఆధ్యాత్మిక సాధకుల కోసమేనని తాంత్రిక గ్రంథాలు స్పష్టంగా చెబుతుంది. అక్కడ మనం ఏంటంటే అక్కడ పోయి సాధన చేస్తే, మంత్ర సాధన చేస్తే మనకి మంచి రోజులు వస్తాయి ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ఏంటంటే వేలం వెరగో ఏదో చూడటానికి ఎర్రగా మారుతుంది, ఎర్ర రక్తం ఇది కాదు. ఏంటంటే అక్కడ అమ్మవారు ఏంది ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు మనకి ఉదాహరణకి గ్రహణాలు ఏర్పడుతున్నాయి. ఆ గ్రహణాలు ఏర్పడ్డప్పుడు ఏమవుతుంది, సాధన చేయమంటారు. అప్పుడు ఆ శక్తిని మనం అంటే మనలో క్షీణిస్తున్నటువంటి శక్తిని పెంపొంచుకోవడానికి గ్రహణాలు అప్పుడు చేస్తారు. అట్ ద సేమ్ వే ఇది కూడా అనమాట. అమ్మవారు అక్కడ రజస్వల అవుతున్నారు, బహిష్ట అవుతున్నారు అన్న సమయంలో అక్కడ ఈ వాంఛలన్నీ కూడా వదిలిపెట్టేసేసి పోయి అక్కడ కనుక మన కోరికలు మన సాధన చేసి అమ్మ నా కోరికను తీర్చు అని గనక అమ్మవారిని గనక మొక్కుంటే ఎలాంటి పరిస్థితులైనా ఏ స్త్రీ అయినా కానీ, ఎందుకంటే ఇప్పుడు ఆ సమయంలో ఆమెను డిస్టర్బ్ చేయకూడదు అనేది కాన్సెప్ట్. అక్కడ పోయి అమ్మ నాకు ఆ కోరిక తీర్చు, ఈ కోరిక తీర్చు అని అనకూడదు కదా. అందుకని వ్యక్తిగత కోరికలతో అక్కడికి వెళ్లకుండా అక్కడికి వెళ్ళి, అసలు అది సరైన సమయం కూడా కాదు, అది కేవలం ఏంటంటే సాధన చేసే వాళ్ళకి మాత్రమే. కాబట్టి ఆ 3 రోజులు కూడా ఆ ప్రదేశంలో ఎక్కువగా జనాలు లేకుండా ప్రశాంతంగా అక్కడ సాధన చేసుకోవటానికి వెళ్తే బాగుంటుంది అనమాట. ఇక ఆ తర్వాత ఈ 3 రోజులు అయిపోయింది కదా. ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత 4వ రోజున ఏం జరుగుతుందంటే వీళ్ళు పోయి ముందు రోజు గుడ్డకప్పి వచ్చారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆ ఆలయాన్ని తిరిగి మళ్ళా తెరుస్తారనమాట. అయితే ఇక్కడ చూడండి, ఈ వస్త్రాన్ని కప్పేది పూజారులు మగవాళ్ళు. ఈ 4వ రోజు అయిన తర్వాత ఇక్కడ పూజారులు వెళ్ళరు అనమాట. ఎందుకంటే అమ్మవారు అప్పుడే ఋతుస్రావం నుంచి బయటపడతారు కాబట్టి వారి భార్యలు ఎవరైతే ఉంటారో పూజారులు భార్యలు, వాళ్ళు నిష్ఠతోటి లోపలికి వెళ్తారు. నిష్ఠా నియమాలతో అప్పటిదాకా వాళ్ళు ఆహారం తీసుకోకుండా, అంటే ఏదో కొంచెం తీసుకుంటారు కానీ అల్పాహారంతో తీసుకొని తర్వాత ఆలయం లోపలికి వెళ్ళి శుభ్రంగా ఆలయాన్ని మొత్తం కూడా క్లీన్ చేసి అప్పుడు వాళ్ళు పురోహితుల కళ్ళకి గంతలు కట్టి వారి చేతులను పట్టుకొని లోపలికి తీసుకెళ్తారనమాట. అంటే ఇదంతా చూడకూడదు, పురుషులు చూడకూడదని. ఆ తర్వాత అమ్మవారు కనపడకుండా గుడ్డ కట్టేస్తారు. అప్పుడు ఆ పురోహితులు ఏం చేస్తారంటే ఆ వస్త్రాన్ని బయటికి తీస్తారు. ఏది అంతకుముందు పూజారులకు ఎప్పుడు ఉండే వస్త్రాన్ని పురోహితులు బయటికి తీసుకువచ్చిన తర్వాత భార్యలు ఏం చేస్తారంటే అదే ఇందాక చెప్పాక శుభ్రంగా యోనిపేటాన్ని మొత్తం కూడా పవిత్రం చేస్తారు. సాక్షాత్తు అమ్మవారే వారికి ఆ పూజారుల భార్యలకి ఆ వరాన్ని ఇచ్చారట. ఇదంతా పూర్తయిన తర్వాత ఇక ఆలయాన్ని అప్పుడు తెరుస్తారు. అప్పుడు భారతదేశం నలుమూల నుంచి తండోపతండాలుగా భారీ సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకోవటం, అమ్మవారిని ప్రార్థించడం జరుగుతూ ఉంటుందన్నమాట. భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి తరలి వస్తారు. ఈ పండాలు బయటికి తెచ్చిన వస్త్రం ఏదో ఉంటుందో ఆ వస్త్రాన్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి తమకు బాగా తెలిసిన వాళ్ళకి లేకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఆ వస్త్రాన్ని ఆ మొక్కలను తాయెత్తుల్లో ఉంచి వాళ్ళకి మనం వెళ్ళిన భక్తులకి ఇస్తారు. దాన్ని ధరిస్తే అలాంటి దుష్ట శక్తులు కూడా దగ్గరకు రావని ఒక నమ్మకం. ఆ పవిత్రపేట నుంచి ఈ నీరు నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంది కదా. ఏది ఎర్ర వస్త్రం అయింది ఇప్పుడు ఈ నీరు ఎందుకు ఎర్రగా ఉంటుందని అంటే కంక్లూజన్కి వచ్చేస్తున్నాను. ప్రవహిస్తూనే ఉంటుంది కదా. మీకు ముందుగా చెప్పినట్టుగా బ్రహ్మ దాన్ని సృష్టించినప్పటి నుంచి అది ప్రవహిస్తూనే ఉంది, రోజు రోజుకి ప్రవహిస్తూనే. అది నీరు ఎప్పుడు ప్రవహిస్తూ ఉండటం వల్ల అది ఎప్పుడు కూడా అది సూర్యకిరణాల వల్ల లేకపోతే ఇంకోట తెలియదు కానీ ఎర్రగా ఉండదు, కానీ ఆ నీళ్లు లేత గులాబీ రంగులో ఉంటుందన్నమాట, కొంచెం రెడ్డిష్. ఆ 3 రోజుల్లో అది అకస్మాత్తుగా ఎర్రగా అయితే ఏం మారదు. ఈ రెండో వాదన ఏంటంటే అక్కడ ఒక తెల్లటి వస్త్రాన్ని ఉంచుతారు, అది అమ్మవారి బహిష్ట అయినప్పుడు ఆ రక్తం కారణంగా ఎర్రగా మారుతుందని కూడా అబద్ధం. అంటే ఇదంతా యూట్యూబర్స్ రాసేవి ఇవన్నీ కూడా ఏంటంటే అది కరెక్ట్ కాదు.
మొదటి నుంచి ఆ ఎర్రటి వస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. తిరిగి వచ్చినప్పుడు అదే ఎర్రటి వస్త్రం తడిగా వస్తుంది. అంతకు మించి ఏమీ జరగదు. ఇక మూడొకటి ఇంకా అతి పెద్ద వాదన ఏంటంటే, ఇంకో వాదన ఏంటంటే, ఆ 3 రోజులు బ్రహ్మపుత్ర అనేది ఎర్రగా మారుతుంటారు. అది కూడా ఏం కాదు. అది ఏదో ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే పింక్ కలర్ లో అలా ఉంటుంది. ఇది కూడా ఎలా ఉంటుందయా అంటే, ఎందుకు వస్తుందంటే, వీళ్ళు ఈ పూజలు చేసిన అనంతరం ఆ కుంకుమతోటి పూజ చేస్తారు కదా. ఈ పూజ చేసిన ఒక ఘాట్ వద్ద ఏం చేస్తారంటే, ఈ కుంకాన్ని పూజ చేసినటువంటి కుంకాన్ని ఇదంతా కూడా క్లీన్ చేసినటువంటి ఇదంతా కూడా ఏంటంటే ఆ ఘాట్ దగ్గర కలుపుతారు. దానివల్ల ఏంటంటే నీరు ఎర్రగా వస్తుంది తప్పితే ఇది బ్రహ్మపుత్ర అనేది ఎర్రగా మారుతుందనే వాదన అయితే అబద్ధం. అది ఎప్పటికీ అలాగే ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది నేను చెప్పొచ్చేటువంటి సారాంశం. ఏదేమైనా కానీ ఇదంతా కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఈ చండీ యాగాలు కానీ ఇట్లా ఇవన్నీ కూడా ఇవి వస్తుంటాయి. వాళ్ళ వెబ్సైట్లో కూడా ఉంటుందన్నమాట. సో ఆ వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి నేను చెప్పినటువంటి కథనాలు కానీ ఇట్లా ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ కథలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని వారు చెప్తున్నారంటే, వారు చెప్తున్న కొన్ని సంఘటనలే మీకు నేను చెప్తూ ఉన్నాను. సో అమ్మవారు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఋతుస్రావం అవ్వరు. ఆమె ప్రతి నెల ఒకసారి అలా అవుతూ ఉంటారు. ఈ మాటలు ఏంటంటే దేవి భాగవతంలో శివ భగవానుడు చెప్పారనమాట. ప్రతి నెల ఆర్ద్ర నక్షత్రంలో రోజున అక్కడ అమ్మవారికి ఋతుస్రావం మొదలవుతుంది. అయితే అక్కడ గొప్ప ఉత్సవం మాత్రం సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుపుకుంటారు. కాబట్టి మీరు వెళ్ళాల్సిన భక్తులు ఎవరైతే మీరు అనుకుంటున్నారో ఆ ఆలయాన్ని చూడాలని, ఆర్ద్ర నక్షత్రం రోజు నుంచి లెక్కించి 4వ రోజున కనుక దర్శించుకుంటే ఈ అంబుబాచి తర్వాత ఆలయాన్ని దర్శించడం వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనం ఏదైతే ఉంటుందో ఆ ప్రయోజనం ప్రతి భక్తులకు కూడా లభిస్తుంది. అక్కడ ఎర్రటి వస్త్రం ఇస్తారు. చక్కగా అది కుదిరితే అది తెచ్చుకొని ఇంట్లో కట్టుకోవడం కుదిరితే ఇంట్లో కట్టుకున్నా, లేకపోతే మనం ధరించినా కానీ అది దుష్ట శక్తుల్ని రక్షిస్తుంది. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే ఆస్ట్రాలజీ ప్రకారం కూడా అది రాహుకి సంబంధించింది. అంటే ఏర్పంటే రాహు కదా. ఇప్పుడు మన ఇంట్లో దిష్టికి కడతా ఉంటుంటాం. ఒక పటికాయి కట్టి ఎర్రటి గుడ్లో కట్టి ఎర్రావాలు తోకావాలు అవి కట్టి గుమ్మాన్ని కడ అంటే నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది అన్న ఉద్దేశంతో కడుతుంటాం. సో సైంటిఫిక్గా మేబీ అది రీజన్ ఏమో కానీ ఈ కథనం అంతా నేను చెప్పిందంతా కూడా పురాణ ఇతిహాసాల్లో తీసుకొని కొంతమందిని కలిసి చెప్పినవి. ఏదైనా కానీ మన మానవ జన్మ తరించడానికి మన హిందూ ధర్మంలో చెప్పినటువంటి ఆధ్యాత్మిక విషయాలు. ఇందులో నేను ఏదన్నా తప్పుగా చెప్పి ఉంటే దయచేసి క్షమించండి. ఇవి నేను కొన్ని వీడియోల్లో తీసుకొని కొన్ని నేను ఇందాక మీకు మొదట్లోనే చెప్పాను, కొంతమందిని కలిసి ఇదంతా కూడా వర్కౌట్ చేయడం జరిగింది. ఇందులో ఏదన్నా తప్పు ఉంటే తప్పకుండా అమ్మవారు మనం క్షమిస్తారని, అలాగే నా వీడియోస్ చూసిన అందరూ కూడా ఏదైనా తప్పు ఉంటే క్షమిస్తారని, దీనిపైన మీరు కామెంట్స్ రాసి మాకు ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇలాంటి కథలు మీకు అనేకం చెప్తాను. గతంలో అయ్యప్ప స్వామి కానివ్వండి, తర్వాత తిరుమల గురించి రకరకాలుగా చెప్పాను. ఎనీహో నన్ను బాగా ఆదరించినందుకు ధన్యవాదాలు.